లాస్ట్ సండే నేను గుంటూరుకి ఒక చిన్న పని మీద వెళ్ళా బ్రో. సండే కదా, కొంచెం లేట్ గా నిద్ర లేచి గిన్నెలు తోమి ఇల్లు తుడిచి ఫ్రెష్ అయ్యి ఏం తినకుండా 12:30కి ఏలూరు బస్ స్టాండ్ కి వెళ్లి విజయవాడ బస్ ఎక్కి మళ్ళీ విజయవాడలో దిగి గుంటూరు బస్ ఎక్కా. గుంటూరులో బస్ దిగి నా ఫ్రెండ్స్ కి కాల్ చేస్తే మేము వస్తాం వెయిట్ చేయాలంటే పక్కనే ఉన్న జ్యూస్ షాప్ కి వెళ్లి మళ్ళీ మా ఫ్రెండ్స్ కి కాల్ చేసి జ్యూస్ ఆర్డర్ పెట్టనా అని అడిగితే వద్దు అన్నారు. సరే నాకు ఆకలి వేస్తుంది నేను తాగుతాను అని కాల్ కట్ చేసి జ్యూస్ ఓనర్ వైపు చూస్తే ఆల్రెడీ అక్కడ 3 అమ్మాయిలకి జ్యూస్ ప్రిపేర్ చేయడం చూసి తర్వాత ఆర్డర్ పెడదామని 5 మినిట్స్ కూర్చున్నా బ్రో. హ్యాండ్ వాష్ చేసుకుందాం వాటర్ బాటిల్ కొందామా అని చుట్టూ చూసా, కానీ జ్యూస్ షాప్ లో ఆల్రెడీ సింక్ ఉండటం చూసి పైకి లేచి వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకుని ఫేస్ మీద కొంచెం వాటర్ జల్లుకున్నా బ్రో. జ్యూస్ షాప్ ఓనర్ చూసి ఎవరిని అడిగి కడుగుతున్నావు, లే ఎక్కడి నుంచి వెళ్ళు అని చాలా చిరాగ్గా రెస్పెక్ట్ లేకుండా అరుస్తూ నా దగ్గరికి వస్తున్నాడు. సింక్ యూజ్ చేసినందుకు మనీ ఏమైనా ఇవ్వాలేమో అని ఎంత కావాలి ఎంత ఇవ్వాలి చెప్పండి ఇస్తా అన్న. అడగకుండా కడుగుతున్నావు వెళ్ళి ఎక్కడి నుంచి అని నా చెస్ట్ మీద 2 చేతులు వేసి వెనక్కి తోసాడు బ్రో. నేను అమ్మాయిని అనుకున్నాడు అబ్బాయిని అనుకున్నాడు నాకు అనవసరం. అసలు ఎవరైతే ఏంటి, మినిమం కామన్ సెన్స్ లేకుండా రెస్పెక్ట్ లేకుండా పో ఎక్కడి నుంచి అని మీద చేయి వేసి తోసేస్తారా బ్రో. అతను నన్ను తొయ్యగానే అమ్మాయి మీద చేయి వేసి తోస్తావా అని నేను కూడా తోసా. అయినా అరుస్తూనే ఉన్నాడు, అది నువ్వేమైనా పెట్టావా అది అని. సింక్ యూజ్ చేయకండి అని అక్కడ ఒక నోటీస్ అంటిస్తే ఎవరు వెళ్లరు కదా అని నేనంటున్నా. అరుస్తూ వెళ్లి పని చూసుకున్నాడు. నేను చైర్ లో కూర్చొని ఫ్రెండ్స్ కి కాల్ చేసి త్వరగా రండి అని ఫోన్ చూస్తున్నా. కొంచెం సేపు అయ్యాక ఆ 3 అమ్మాయిలు జ్యూస్ తాగి వెళ్తున్నారు. ఆ ఓనర్ నన్ను చూసి వెళ్తావా అమ్మాయి ఇక్కడ నుంచి అని అన్నాడు. వెళ్ళను, నాకు నచ్చినప్పుడే వెళ్తా అని అన్నా. సరే అని ఫోన్ తీసి నీకుంటదే అని అంటున్నాడు. ఈ లోపే నేను తన షాప్ అంతా వీడియో తీసుకున్నా. నీకుంటదే, నేను ఆల్రెడీ మా పోలీస్ అన్నయ్యకి ఈ వీడియో అంతా పంపించా అని అంటే ఫోన్ పక్కన పెట్టాడు. పక్క షాప్ లో ఎవరు ఏమైంది అని అడుగుతున్నారు తనని. నేను క్లారిటీ ఇచ్చా. ఆ 3 అమ్మాయిలు కనీసం అతను రియాక్ట్ అవ్వడం రాంగ్ అని కూడా అనట్లేదు. అలా ఉన్నారు ఈ జనరేషన్ అమ్మాయిలు. నాకు వచ్చిన టెంపర్ కి షాప్ పగలగొట్టి తనని రోడ్డు మీదకి లాగేద్దాం అనుకున్నా బ్రో. కానీ తను చేసిన పనికి వెనకాల ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు సఫర్ అవ్వాలి అని సైలెంట్ గా ఉన్నా. ఒక్కటే చెప్తున్నా బ్రో, నేను చాలా కూల్ పర్సన్ ని. లోపల ఉన్న నా 2వ కొనాన్ని బయటకు లాగాలని అనుకుంటే మాత్రం